రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన నాయక్ విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విజయయాత్ర చేపడుతోంది. రేపు విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతిలో కథానాయకుడు రామ్ చరణ్, దర్శకుడు వినాయక్, ఇతర నటులు పర్యటిస్తారని నిర్మాత దానయ్య తెలిపారు. చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఇలా అన్ని, బ్రహ్మానందం గారి కామెడీ, జయప్రకాష్ గారి కామెడీ, పోసాని గారిది అంతా అద్భుతంగా రావడం వల్లే ఈ సినిమాకి ఎంత రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. ఈ నాయక్ మూవీ 10 days కలెక్షన్స్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా మొత్తం రిపీటెడ్గా చూడడం వల్ల ఇంత కలెక్షన్స్ సాధించడం జరిగింది. ఇది పండగ రోజుల్లోనే కాకుండా పండగ తర్వాత కూడా ఇదే కలెక్షన్స్ మెయింటైన్ అవడం చాలా గ్రేట్, చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కథనాలు, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, తమన్ గారి మ్యూజిక్ ఇవన్నీ కూడా సినిమాకి మంచి హైలైట్గా మ్యూజిక్. గుళ్ళోకి వెళ్తే భక్తితో ఉండాలి, గూండాల దగ్గరికి వస్తే భయంతో ఉండాలరా. ఇక్కడికి వచ్చి అమ్మాయిలంటావేంట్రా? అమ్మాయి నాకు నచ్చింది, ప్రేమిస్తున్నా. కర్మరా కర్మ. జిలేబీ 10 minutes లో వాడొచ్చి నన్ను లవ్ చేయట్లేదని చెప్పాలి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు, కర్మ. భయపడే మా మామయ్యని ఇంకా భయపెట్టకండి, నేను డ్రాప్ అయిపోతున్నా. గుడ్ బై. వస్తా. రే, ఇంతకీ నువ్వు అమ్మాయిని వదిలేసినట్ట వదలనట్ట? గాలిపటం దిగిపోయిందని ధర వదిలేస్తాం. ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకుల్ని కలవడానికి నేరుగా ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్లో వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి మా యూనిట్ రామ్ చరణ్ తేజ్ గారు